హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ మానస. వెల్కమ్ టు మై ఛానల్. ప్రొద్దున లెవ్వంగానే బయటకు చూసిర్రా వెదర్ ఎంత మంచిగుందో. ఇక వెదర్ అటు ఇటు చూసి ఇటు వచ్చే వరకు నల్ల అయితత్తుంది. ఇక బకెట్ నిండితే వేరే బకెట్‌లోనే అయితే ఏసిన. ఇక నల్ల పైపని లేసి నేను లోపలికొచ్చి చూసేసరికి మా పాపనైతే లేచింది. లేడికి లేచిందే పరుగన్నట్టు కథం లేత్తనే ఉరికింది మా అత్తమ్మ దగ్గరికి. అక్కడనేమో మా అత్తమ్మ బోళ్ళన్నీ అదురుతుంది బయటేద్దామని తోమడానికి. మా అత్తమ్మ బోళ్ళైతే బయటేసి ఇక మా పాపనైతే ఎత్తుకొని అటు బయటకయింది. ఇక నేనైతే ఇక్కడ ఇల్లు అయితే మొత్తం నీట్‌గా ఊడ్చేసిన. మక్కలు చూసిర్రా ఎన్ని పారబోసిందో మా పాప. కోళ్ళకి పోత్తా అనుకుంటా తీసుకుంటే మొత్తం కింద పడేసింది. ఈ ఇల్లు అయితే ఊడ్చుకొని బయటకైతే వచ్చి ముగ్గేసిన. ఇక ముగ్గేద్దామని చుక్కలు పెట్టిన మంచిగానే కానీ ముగ్గేద్దాం అనేసరికి కొంచెం మిస్టేక్ అయింది. ఇక ముగ్గునైతే మళ్ళీ ఎట్లనో లాగా సెట్ చేసిన కానీ ఇక నేనైతే ముగ్గు లోపల ఇట్లా వేసిన. ఇక కడపకు కూడా వేసేసి బయటనైతే అట్లా వేసిన. నా ముగ్గు ఎట్లుందో కామెంట్లో చెప్పండి. ఇక నేనైతే లోపలికి వచ్చి ఇక గచ్చి అయితే మొత్తం నీట్‌గా కడుగుదామని బకెట్లో వాటర్ అయితే తీసుకొచ్చి చీపురుతోనైతే కడుగుతున్నా. మాపు కూడా ఉంది అని మాపుతో కూడా తుడవచ్చు కానీ ఎందుకో ఇక్కడ మొత్తం కాళ్ళతో మట్టి అంతా లోపలికి వస్తుంది కదా, అంత దాంతో తుడితే మొత్తం మంచిగా అనిపించదు. అందుకే ఇక నేను ఇట్లా వాటర్ పోసి కడుక్కుంటూ వస్తున్నా. ఇక నేను లోపల కడుగుతున్నా, మా అత్తమ్మనేమో ఇట్లా బయటనైతే బోళ్ళు తోముతుంది. నేను బయటకు పోయి లోపలికి వచ్చేసరికి మా పాప చూసిర్రా నీళ్ళతో ఎట్లా ఆడుతుందో. ఇక మా పాపకు నీళ్ళు అంటే బంగారం కదా, నీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడికి పోయి ఆట ఆడే. ఈ ఇల్లు అయితే మొత్తం నీట్గా గడిగేసిన, స్టవ్ కూడా మొత్తం నీట్గా తోమేసిన. ఇక మా అత్తమ్మనైతే మా మామయ్య ఛాయ్ పోయమన్నోళ్ళే ఛాయ్ అయితే పెట్టింది. ఇక మా అత్తమ్మ ఛాయ్ పెట్టిందని నేనైతే బ్రష్ చేసుకున్నా. మా పాప నేను కూడా బ్రష్ చేసుకుంటా మమ్మీ అన్నట్టు ఆమె బ్రష్ పట్టుకొని ఉరికొచ్చింది బయటకి. నేనైతే బయట బ్రష్ ఎత్తున్నా. ఇక అంతలోపే కారీలు అయిననైతే వచ్చిండు. మేమైతే ఎప్పుడు కారీలు ఇతని దగ్గరనే తీసుకుంటాం, ఎందుకు ఈయన దగ్గరనే మంచిగా అనిపిస్తాయి. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం కానీ అవి ఎందుకో ముక్క వెరైటీగా ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి అమ్ముతున్నారు కావచ్చు అనిపించింది. ఇక నేనైతే ఇక్కడ తోసులు తీసుకున్నా. మా ఇంట్లో వాళ్ళందరం మేమైతే తోసులే తింటాం, అందుకే అవే తీసుకుంటే ఎక్కువ. ఇక నేను స్నానం చేసి వచ్చే వరకు అయితే మా అత్తమ్మ రైస్ అయితే పెట్టేసింది. ఇక రైస్ పెట్టిందిగా కర్రీ వండుదామని నేను అన్ని ఇక్కడ రెడీగా పెట్టుకుంటే మా పాప చూసిరా నీళ్ళతో ఆడుతుంది. ఇక మా ఆయన అయితే నిన్న జయించలు పోతే కూరగాయలు అయితే పట్టుకొచ్చిండు, అందులో సొరకాయనైతే పట్టుకొచ్చిండు. ఈ సొరకాయ ఒక్కటి 10 రూపీస్ అట. ఎంత పెద్దగా ఉంది అసలు, నా చేతిలో ఆగుతూనే లేదు, ఊకే కింద పడిపోతుంది. అది కట్ చేసేటప్పుడు కొడలేమో చిన్నగా ఉంది, కాయనేమో పెద్దగా ఉంది, అస్సలు కట్ చేయ రాలేదు. కానీ ఇక మెల్లగా ఎట్లనో కట్ చేసేసిన. నా పెళ్ళైన కొత్తలను అయితే నాకేం వంటలు రాపోతుండే. నేను ఏమన్నా వంటలు చేసినా కూడా మా ఆయన గిట్లా నేను ఉప్పు లేదు కారం లేదు అనుకుంటూ కనేటోడు. ఆయనకు నేను పెళ్లి కాకముందే చెప్పినా నాకు వంటలు రావు ఏం రావని, కానీ అయినా కూడా ఆయన నేను వంటలు చేస్తే గిట్ల ఎందుకు అంటున్నావు అని కనేటోడు. ఆయన అంటున్నానైనా నేను మంచిగా వండడం అయితే నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఏ కర్రీ వండినా కూడా మంచిగా ఉంది అనుకుంటా తింటాడు. నా పెళ్ళైన కొత్తలను అయితే అందరూ ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుర్రా, ఈమెకు వంట రాదు ఏం పని చేయదు, ఏం పని శాత కాదు అనుకుంటా అందరూ. కానీ అవన్నీ నేను ఏవి పట్టించుకోలే, మా ఇంట్లో వాళ్ళు కూడా ఏవి పట్టించుకోలేదు. మా అత్తమ్మనైతే అప్పుడు నా పెళ్ళైన కొత్తలో నేను చేయకున్నా కూడా మా అత్తమ్మనే పని మొత్తం చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం హెల్ప్ చేస్తున్నా. ఇక మేము ఏమంటే కరీంనగర్ పోయినామో అప్పటి నుండి మొత్తం అన్ని పనులు అయితే నేర్చుకున్నా. ఇంట్లో పని ఇక వంట అన్నీ నేర్చుకున్నా. పొలం పని ఒక్కటే రాదురా, ఆ పొలం పని ఒక్కటి కూడా నేర్చుకుంటే ఆయనతో అయిపోద్ది, ఈమెకు పని రాదు అన్న బాధనే అయితే ఉండేది నాకైతే. ఇక నేనైతే ఇక్కడ సొరకాయ మొత్తం కట్ చేసుకొని ఇక అప్పుడే మా ఆయన స్నానం చేసి వస్తేనైతే ఛాయ్ అయితే పోతున్నా. మా ఆయన ఎప్పుడు ఛాయ్ తాగడు, ఇప్పుడు తోసులు ఉన్నాయని అయితే తాగుతుండు. ఇక ఫస్ట్ అయితే మా అత్తమ్మకైతే ఇచ్చేసిన. ఇక నేను సొరకాయ కట్ చేసిన కదా, మా అత్తమ్మనైతే పచ్చిమిర్చి కట్ చేస్తుంది. ఇక మా పాపకి ఇంకా స్నానం పోయలే కదా, ఒకవేళ నేను స్నానం పోతే మండుతుందని మా అత్తమ్మనైతే మిర్చి కట్ చేస్తుంది. ఇక మేమైతే ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం. మా పాప చూసిర్రా ఎట్లా వచ్చిందో. ఇక మేమైతే ఛాయ్ తాగేసి ఇక నేనైతే ఇక్కడ సొరకాయలోకి పప్పు అయితే నానబెట్టేసిన. ఉత్త సొరకాయ ఫ్రై అయినా వేసుకోవచ్చు, పప్పు అయితే వేస్తే మంచిగా ఉంటుందని నేనైతే పప్పు నానబెట్టేసిన. పప్పు నానబెట్టి బయటకు వచ్చి చూసేసరికి మా పాప చూసిరా మా ఆయన బయటకు పోతుండని ముందే ఉరికి ఏడుతుంది. ఇక మా ఆయన అయితే బయటకు పోయిండు, ఎటో పోతుండు కావచ్చు అని మా పాప కూడా వెనక తోకలెక్కనే వెనక పోయి ఆ గేట్ తీసుకొని మరీ బయటకు పోయింది. ఇక మా ఆయన అయితే బయట నల్ల కొంచెం వాటర్ చక్కగా వస్తలేవని నల్ల పైపు చూస్తే మా పాప కూడా చూసిరా నేను కూడా రిపేర్ చేస్తా అన్నట్టు పోయింది. పూల చెట్టు చూసిరా ఎంత మంచిగా ఉందో కదా, చెట్టు నిండా పూలు పూసినాయి. ఆ పూల చెట్టు అయితే మాదే. ఎండ చూసిరా 2 రోజుల నుంచి వెళ్ళి అసలు మబ్బు ఉండే, ఎంతో వర్షం కుడుతుంది అన్నట్టు వచ్చింది మబ్బు, కానీ వర్షం లేదు ఏం లేదు, కొంచెం పడుకుంటూ పోయింది. ఈ రోజు అయితే ఎండ వచ్చింది, సూర్యుడు అయితే బయటకు వచ్చిండు. ఇక మా అయితే 2 రోజుల బట్టలు అట్లే ఉండే, ఆ బట్టలన్నీ అయితే మళ్ళీ పైన వేసి వచ్చిన నేను. ఇక లోపలికి అయితే వచ్చి నేనైతే ఇట్లా కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసిన. ఇక మా అత్తమ్మనైతే పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసి ఇచ్చింది ముందే. ఇక నేనైతే ఇట్లా పొయ్యి మీదనైతే ఎత్తున్నా. అక్కడ ఉన్నప్పుడు అయితే ఫోన్లో వీడియోలు తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్
తీస్తుంటే ఏమనిపించలే, కానీ ఇక్కడ పల్లెటూరు కదా వీడియోస్ తీయాలంటేనే భయం అవుతుంది. ఇప్పటికీ నేను తీసిన వీడియోలు చూసి అయితే అందరూ ఆమె వీడియోలు తీస్తుంది అని అయితే అంటుర్రు. వీడియోలు తీస్తే ఏదో తప్పుడు పని చేసినట్టయితే చూస్తారు. ఇక్కడ ఇక ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది ఓకే ఇంట్లో అని అన్నట్టు అనుకుంటారు. ఫోన్ చూస్తున్నా కావచ్చు కానీ ఏదో నాకు వచ్చినట్టయితే ఏదో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేస్తున్నా. వాళ్ళు ఇట్లా చేస్తుందనన్నా సపోర్ట్ చేయరు కానీ ఇంకా మీద నుంచి అయితే మాటలు మాట్లాడతారు. అయినా తెలిసిన వాళ్ళే అసలు సపోర్ట్ చేయరు. మరి ఎందుకో వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం ఏదో అయిపోతాం కావచ్చు అనుకుంటారు కావచ్చు. వాళ్ళు సపోర్ట్ చేయకుండా నాకైతే ఇప్పుడు 100 మెంబర్స్ సపోర్ట్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బయట వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అని అనుకున్నా. నా వీడియోస్ ఎవరు చూస్తారులే అని అనుకున్నా, కానీ అయినా కూడా మీ సపోర్ట్ చూస్తుంటే నాకు మంచి అనిపిస్తుంది. ఇప్పుడు 100 మంది నాకు సపోర్ట్గా ఉన్నారంటే నాకు మస్తు ధైర్యంగా ఉంది. ఇంక ఇట్లా వీడియోలు పెట్టుకుంటూ పోవాలని అయితే అనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసి మా పాపకైతే రైస్ అయితే తినిపిస్తున్నా. ఇక మా పాప చూసిరా బాటిల్ క్యాప్లని వాటర్ పోసి తాపితే తాగదట, ఆమెనే తాగుతుందట. మొత్తం వాటర్ ఒకటేసారి వేసుకొని సరం పడ్డది ఆమెకైతే. అయినా కూడా మళ్ళీ పోసి ఇవన్నీ మళ్ళీ అట్లా చేస్తుంది. ఇక సొరకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేసినా అని చెప్పిన కదా, కొంచెం అయితే ఉడికితే ఇక అందులో అయితే పప్పు వేసి మొత్తం కలుపుకొని బయటకు వచ్చి చూసే వరకు మా పాప కోళ్ళ గంపల దగ్గరికి పోయి కోళ్ళు అయితే చూస్తుంది. మా అత్తమ్మనైతే ప్రొద్దున్నే కోళ్ళు అమ్మేసిపోయింది. ఊకే మా పాప అక్కడికే పోయి చూస్తుంది. ఇక్కడనైతే సొరకాయ పప్పు అయితే అయింది. ఇక కొత్తిమీర అయితే వేసి క్యాప్ పెట్టి అయితే ఆఫ్ చేసేసి ఇక కర్రీ అయిందని అయితే మా పాపకైతే స్నానం పోతా అని వాటర్ అన్ని పోసి అక్కడ మా పాప నిల్చోబెట్టి నేనైతే టవల్ తీసుకొస్తాను లోపలికి వచ్చి చూసే వరకు మా ఆయన అయితే స్నానం పోతుండు. ఇక మా ఆయన స్నానం పోసిన వాళ్ళు ఇక మా పాపని లోపలికి తీసుకొచ్చి మొత్తం తుడిచి డ్రెస్ ఎత్తా అంటే చూసిరా ఎట్లా ఎడుతుందో. ప్రతిరోజు ఇదే డ్రెస్ ఎత్తా అంటే ఎడుతుంది. ఇక మా ఆయన అన్నం తింటుండు, మా ఆయన అస్సలే తిననిత్తలేదు. బొబ్బో పెట్టి అని అంటుంది. ఇక నేనైతే ఇక్కడ రైస్ పెట్టుకొని సొరకాయ కర్రీ వేసుకొని కొంచెం టమాటో కర్రీ ఉంటే అది కూడా వేసుకొని అయితే అన్నం అయితే తినేసిన. అన్నం తిన్నోలే ఇక మా పాపనైతే పడుకోబెట్టేసిన. ఇక ఆమెకైతే గోర్లు బాగా పెరిగినాయి. అసలు ఫీడింగ్ ఇయ్యంగా మొత్తం గిచ్చుతుంది. ఆమె కూడా మొత్తం ముఖానికి గీరుకుంటుంది. అందుకనే ఇక ఆమె పడుకున్న వాళ్ళని అయితే గోర్లు అయితే తీస్తున్నా. ఆమె ఆడుకునేటప్పుడైనా తీయనిస్తుంది కానీ నాకే భయం అవుతుంది. ఒకవేళ సడన్గా చేయి గుంజితే స్కిన్ ఇట్లా కట్ అవుతుంది కావచ్చు అని భయం అవుతుంది. అందుకే ఎప్పుడు ఆమె పడుకున్న వాళ్ళనే తీస్తా. ఇక మా పాపకైతే గోర్లు అయితే తీసేసి నేనైతే ఇక్కడ సరిపేసి బట్టలు అయితే నానబెట్టేసిన. ఇక బట్టలు నానబెట్టేసి నేనైతే ఇక బట్టలు అయితే విండేస్తున్నా. ఇక బట్టలు విండి పైన కోయి అయితే ఎండేసి రావాలి. ఇక బట్టలు బకెట్ తీసుకొని నేనైతే పైన కోయేసరికి ప్రొద్దున వేసిన బట్టలు ఉన్నాయనే మర్చిపోయినా. నేనైతే ప్రొద్దున వేసిన బట్టలన్నీ చూసిరా మొత్తం ఎండినాయి, మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇక బయట చూసిరా ఎంత ఎండ కొడుతుందో. అత్తే మబ్బు ఒకటేకి వెళ్ళి వస్తుంది, లేకపోతే ఎండ ఒకటేకి వెళ్ళి కొడుతుంది. ఇక బట్టలు అయితే ఎండేసి ఇవన్నీ బట్టలు అయితే తీసుకుపోయినా. ఇక నేను తీసుకుపోయేసరికి మా పాపనైతే లేచింది. ఇక మా ఆయన అయితే ఎత్తుకొని నాకు ఇచ్చిండు. ఇక ఆమె ఇంకా కూడా నిద్రపోతానే చూసుడు. ఇక నిద్ర మబ్బు మొత్తం తేలిపోయేదాకా ఆమెనైతే ఆడిపించిన. ఇక మా చెల్లెళ్ళు ఫోన్ చేసి అక్క చిన్నారులు అయితే పంపియు, బాగుంటే పంపి అని అయితే అన్నారు. మా చెల్లెళ్ళు కూడా ఎప్పుడు హాస్టల్లోనే ఉంటారు. మేము వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండం అన్నట్టు ఉంటుంది. ఇక ఇక్కడనే ఉన్నాం కదా అని మా పాపనైతే మా ఇంటికి పంపిస్తున్నా. ఇక మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 2 minutes దూరం ఉంటుంది, నడుచుకుంటైనా పోవచ్చు. ఇక మా ఆయన తీసుకుపోయిండు. ఇక మా పాప లేదు కదా, మధ్యాహ్నం కూడా పడుకోక బాగా రోజులు అవుతుందని అట్లా వండుకున్నా. ఇక పండుకొని లేసే వరకు 5 అవుతుంది. ఇక తొందర లేసేసి ఇక సాయంత్రం పని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు మా పాప లేదు కాబట్టి తొందర వేసుకోవాలి. మళ్ళీ మా పాప వచ్చేలోపే వేసుకోవాలి. వచ్చిందంటే అస్సలు వేసుకొని అది ఇక ఫస్ట్ అయితే ఇల్లు చేసుకొని ఆ చెత్త మొత్తం ఎత్తేసి బౌళ్ళన్నీ బయట వేసిన. ఇవన్నీ బౌళ్ళు తమ్మాలి. ఒక్కోసారి అబ్బా బౌళ్ళని చూస్తేనే ఘోరంగా అనిపిస్తుంది, తోమాలనా అని అనిపిస్తుంది. ఇక బౌళ్ళు అయితే మొత్తం తోమేసి లోపల పెట్టేసిన. ఇక మధ్యాహ్నం వేసిన బట్టలు పైనే ఉన్నాయని తీసుకుపోదామని పైనకి తీసిరా గాలికి మొత్తం కింద పడ్డాయి. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడే మబ్బు వచ్చినట్టు అయింది. ఇక బట్టలు మడత పెడదామని చూస్తే తీసిన కొద్ది వస్తున్నాయిరా, పెద్ద కుప్ప అయింది. ఇక అవన్నీ అయితే మెల్లగా గూకొని మడత పెట్టేసిన. బట్టలు చూస్తేనే బద్ధకం అనిపిస్తుంది. అబ్బా ఇప్పుడు మడత పెట్టాలనా అని అనుకున్నా, కానీ ఇప్పటికే 3 రోజుల బట్టలు అయినాయి. మడత పెట్టకపోతే అట్లే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి అని అయితే మొత్తం మడత పెడుతున్న బట్టలు అయితే. ఇక నేను బట్టలు మడత పెట్టే లోపు అయితే మా అత్తమ్మనైతే పనికోయి వచ్చింది. ఇక చీకటి అవుతుందని మా ఆయన కూడా మా పాపను తీసుకురావడానికి అయితే పోయిండు. ఇక మా పాపనైతే వచ్చింది. మా అమ్మ అక్కగారి లేతనైతే మా పాపతోనైతే పంపింది. ఇక నా బట్టలు మడత పెట్టుడు అయింది. ఇక మా పాప అచ్చుడితోనే సున్ని పనులు స్టార్ట్ చేస్తుంది. ఇక నేను బట్టలు మడత పెట్టినా అని మొత్తం ఎగ్గెత్తుంది. మా అక్కగారెలు చూసిరా, చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అవైతే 5 నిమిషాలు కూడా ఉండాలి, మొత్తం ఖాళీ అయినాయి. నాకు మా ఆయనకైతే చాలా ఇష్టం. ఇక మా అత్తమ్మనైతే రైస్ పెట్టేసింది. ఇక మా ఆయన బయటకు పోయిండు. ఇక అత్తడని చూస్తే ఇంకా అత్తలేడు. ఇక నేనైతే రైస్ పెట్టుకొని తినేసిన. ఇక మా పాప చూసిరా బట్టలు వేసినా అని పడుకుందామని అయితే ఎడుతుంది. ఇక మా పాపనైతే పడుకోబెట్టేసిన. ఇక నేను కూడా పడుకోవాలి. ఇక ఇంతే అండి, మా విలేజ్లోనైతే ఒక రోజు అయితే ఇట్లా గడిచింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.